మనం గత కొన్ని నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఈ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధికి కూడా నోచుకోకుండా కేవలం ప్రకటనలతో సరిపెడుతూ ఒకవైపు భూదోపిడీలకు పాల్పడుతూ ఏ విధంగా విశాఖపట్నం జిల్లాని భూదోపిడీలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారో మనం చూసాం. ఒకవైపు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నా సరే లూలు, వర్ష, సత్వ, కపిల్, ఏఎన్ఎస్ఆర్, నిన్న ఏఎస్ఐపి ఒక సెమీ కండక్టర్కి సంబంధించిన కంపెనీ, నిన్న మన అన్ని చోట్ల కూడా చూసాం, పత్రికల్లో టీవీ ఛానల్లో కూడా చూసాం. విశాఖపట్నంలో తర్లువాడ గ్రామంలో సుమారు బహిరంగ మార్కెట్లో ఎకరం 50 కోట్ల రూపాయలు విలువ చేసే 30 ఎకరాల భూమిని ఈ ఏఎస్ఐపి అని ఒక సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ కంపెనీకి కేటాయించడం జరిగింది. అంటే సుమారు 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని 99 పైసలకే మేము ఇక్కడ ఉద్యోగాల కల్పనకు కానీ నిజమైన కంపెనీలకు కానీ నిజమైన పెట్టుబడులకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. మీరు 1500 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని 99 పైసలకే ఆ కంపెనీకి దారదత్తం చేయడం జరిగింది. చేస్తూ ఆ కంపెనీకి సంబంధించి, ఈ ప్యాకేజింగ్ కంపెనీకి సంబంధించి వాళ్ళు సుమారు 2387 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారు. తద్వారా 1000 ఉద్యోగాలు కల్పిస్తారు అని చెబుతూ ఈ 30 ఎకరాల భూమిని కూడా ఆ కంపెనీకి నిన్న దారదత్తం చేయడం జరిగింది. సరే అయ్యా, ఈ గతంలో మనం చూసాం, లూలు బాబు గారి బినామీ కంపెనీ విశాఖపట్నం నగర నడిబొడ్డిన స్థానిక సంస్థలకి సంవత్సరానికి వందలాది కోట్ల రూపాయలు అద్దెల రూపంలోనో ఆదాయ రూపంలో తీసుకొచ్చే అత్యంత విలువైన భూమిని లూలుకే ఆ రోజు ఏ విధంగా కట్టబెట్టారో 13 ఎకరాల 74 సెంట్లు మనం చూసాం. దాని మీద విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సత్వాకి సంబంధించి, సత్వ అనేది బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ లేకపోతే పూణేలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ. ఇప్పటి వరకు కూడా ఆ సత్వా కంపెనీ యొక్క ప్రొఫైల్ చూస్తే వాళ్ళు ప్రజల దగ్గర నుంచి కానీ స్థానికంగా ఉన్న అదే రియల్టర్స్ దగ్గర నుంచి, ఫార్మర్స్ దగ్గర నుంచి, లేదంటే ఒకవేళ ఎక్కడైనా ప్రభుత్వ భూమిని తీసుకుంటే కనుక బహిరంగ వేలం ద్వారా సత్వా కంపెనీ అనేది ఇప్పటి వరకు కూడా ఆ భూములు కొనటం అనేది జరిగింది. దానికి ఉదాహరణ గత సంవత్సరం హైదరాబాద్లో నిర్వహించిన భూముల వేలంలో సత్వా అనే రియల్ ఎస్టేట్ కంపెనీ సుమారు 1 ఎకరం 174 కోట్ల 60 లక్షల రూపాయలు చొప్పున సుమారు 8 ఎకరాల భూమిని 1350 నుంచి 1400 కోట్ల రూపాయలకి ఈ సత్వా అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొనుగోలు చేయడం జరిగింది.
మాకున్న సమాచారం ప్రకారం అదేవిధంగా విశాఖపట్నానికి ఇటు ఒరిస్సా నుంచి కానీ ఇటు ఛత్తీస్గఢ్ నుంచి కానీ పబ్లిక్ మైగ్రేషన్ జరుగుతూ ఉంది. హెల్త్ వైజ్, ఎడ్యుకేషన్ వైజ్ ఇక్కడికి వస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇక్కడ ఏదైనా పెట్టుబడులు పెడితే లాభదాయకంగా ఉంటుందని ఉద్దేశంతో ఆ కంపెనీ గత కొంతకాలంగా విశాఖపట్నంలో రైతుల దగ్గర నుంచి కానీ రియల్టర్స్ దగ్గర నుంచి కానీ పెట్టుబడి పెట్టి భూమి పొందామని విశాఖపట్నానికి వస్తే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి లోకేష్కి సంబంధించిన కొంతమంది ప్రభుత్వంలో ఉన్న బ్రోకర్లు ఆ కంపెనీతో బేరసారాలు నడిపి వారి జేబులు నింపుకునే విధంగా ప్యాకేజీలకు కక్కుర్తిపడి 1500 కోట్ల రూపాయల విలువైన 30 ఎకరాలు ఒక ప్రైమ్ ప్రాపర్టీని ఎకరం ₹1 చొప్పున ఆ సత్వా కంపెనీకి వీళ్ళు దారదత్తం చేయడం జరిగింది. ఒరిస్సా గురించి మనకు తెలిసిందే. ఒరిస్సా కంపెనీకి ఉన్న చరిత్ర గురించి, ఆ కంపెనీకి జరిగిన అడ్డగోలు భూ కేటాయింపుల గురించి విశాఖపట్నంలో ఉన్న ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆ స్కామ్ దాని గురించి ఈ ప్రభుత్వం తేటతెల్లం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రజలు ఎన్నిసార్లు గొంతెత్తి అరిసినా సరే ఉలుకు పలుకు లేకుండా 3000 కోట్ల రూపాయల విలువైన ఒక భూమిని ఒరిస్సాకి ఒక లోకేష్ వెనకున్న దబేదారుల యొక్క బినామీ కంపెనీకి ఏ విధంగా చేశారో మనం కూడా చూసాం. ఈరోజు మనం నిన్న తర్లువాడలో కేటాయించిన భూమికి సంబంధించి వాళ్ళ హిస్టరీ, ఆ కంపెనీ ఏఐఎస్ఎఫ్ అనేది యొక్క కంపెనీ యొక్క ప్రొఫైల్ వెరిఫై చేస్తే అది 2017 నవంబర్ డిసెంబర్ నెలలో ఆ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో ఆ కంపెనీ రిజిస్టర్ చేయబడటం జరిగింది. తర్వాత ఒక కొరియన్ కంపెనీతో ఒక ఒప్పందం, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఇండస్ట్రియలైజేషన్ పాలసీలో కంపెనీతో కూడా వీరు చేసుకోవడం జరిగింది. కానీ ఏదైతే ఏఎస్ఎఫ్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ఈ కంపెనీకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆథరైజ్డ్ క్యాపిటల్ 30 crores మాత్రమే, పేడ్ అప్ క్యాపిటల్ 15.76 crores. వాళ్ళు 23-24 బ్యాలెన్స్ షీట్లో కేవలం ₹1 నుంచి 10 కోట్ల వరకు మాత్రమే ఆ బ్యాలెన్స్ షీట్లో, దాంట్లో క్లారిటీ లేదు, చూపించడం జరిగింది. సో ఈ విధంగా ఉన్న కంపెనీకి మీరు 1500 కోట్ల రూపాయలు ఆ ప్రాంతంలో విలువైన భూముల్ని మీరు దారదత్తం చేస్తే 2017లో స్థాపించిన కంపెనీ ఇప్పటి వరకు కూడా మాకున్న సమాచారం ప్రకారం ఆ కంపెనీకి ఈ రోజు వరకు ఉన్న ఎంప్లాయ్మెంట్ 40 మంది మాత్రమే. 40 మంది మాత్రమే ఈరోజు ఏఎస్ఐపి కంపెనీకి సంబంధించి ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. కానీ మన ప్రభుత్వంలో ఉన్న ప్రబుద్ధులు, ఈ భూ దోపిడీదారులు, పెట్టుబడుల పేరుతో కట్టుకథలు అడిగే చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు చెప్తుంది ఏంటంటే వీళ్ళు సుమారు 2300 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారు, దానికి సంబంధించి 1000 ఉద్యోగాలు కల్పిస్తామని. చంద్రబాబు నాయుడు గారి యొక్క గురించి మనందరికీ కూడా తెలిసిందే. ఆయన గతం అబద్ధం, ఆయన వర్తమానం అబద్ధం, ఆయన భవిష్యత్ అబద్ధం. 1995 నుంచి నేటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి మాటలు కానీ, ఆ నేతి మూటలు కానీ, ఆయన హామీలు కానీ, ఆయన అబద్ధాలు కానీ మనం పరిశీలిస్తే 1999లో మేనిఫెస్టోలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆయన ఇచ్చారా? అందరికీ తెలిసిన విషయమే. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే వరకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగ యువతి యువకుడికి కూడా
3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నాను. ఇచ్చారా? బాబు వస్తే జాబ్ వస్తుందని రాష్ట్రంలో ఉన్న గోడలన్నిటి మీద రాతలు. మళ్ళీ 2024 మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 40 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, తన తనయుడికి ఉద్యోగం వచ్చింది, దత్తపుత్రుడికి ఉద్యోగం వచ్చింది, ఆయనకు మళ్ళీ ఉద్యోగం ఇచ్చారు ప్రజలు. కానీ ఈ రోజు వరకు కూడా ఉలుకు పలుకు లేదు. ఆ నిరుద్యోగ భృతి అనేది అతి గతి లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే సంపద సృష్టి అని, ఉద్యోగాల కల్పనని, అభూత కల్పనతో ప్రజల్ని మభ్యపెట్టి మాయపెట్టి మోసగించడమే చంద్రబాబు నాయుడు గారు ఉన్న విజన్. సరే, అవన్నీ పక్కన పెడితే ఈరోజు ప్రధానమైన అంశం ఏంటంటే విశాఖపట్నంలో మీరు 20 నెలల నుంచి పెట్టుబడుల పేరుతో, పరిశ్రమల పేరుతో భారీ భూదోపిడీకి పాల్పడి స్కాములకు పాల్పడిన మీరు ఇప్పటి వరకు కూడా ఈ వేలాది కోట్ల రూపాయల భూముల్ని పప్పు బెల్లాల్లా పంచిపెట్టడం ద్వారా ఎన్ని ఉద్యోగాలు కల్పించారని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. స్వయంగా ఇక్కడ రియల్టర్స్ ద్వారానో రైతుల ద్వారానో భూములు కొంటే ఏదైతే ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలన్నీ స్థానికంగా సంపద సృష్టించబడి స్థానికంగా రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతారు, ఇక్కడున్న వ్యాపారస్తులు బలోపేతం అవుతారు. ఇక్కడున్న వ్యాపారస్తులు కానీ ఇక్కడున్న రైతులు కానీ ఆర్థికంగా లేకపోతే వేరే రకంగా బలపడితే, వారు వృద్ధి చెందితే, ఉత్తరాంధ్ర ప్రాంతం తద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందితే, తద్వారా విశాఖపట్నం అభివృద్ధి చెందితే ఎక్కడ అమరావతి అభివృద్ధి చెందదో, ఎక్కడ అమరావతి కుంటుపడిపోతుందో అని ఒక కుట్ర కోణంలో ఈరోజు విశాఖపట్నానికి నిజమైన పెట్టుబడులు రాకుండా ఇక్కడున్న వేలాది కోట్ల రూపాయల భూముల్ని ఈరోజు మనం పంచిపెడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ పంచిపెట్టే సిస్టంలో కూడా నిస్సిగ్గుగా ఎక్కడైనా ఒక కంపెనీలు వచ్చినప్పుడు లేకపోతే రియల్ ఎస్టేట్ సంస్థలకి భూములు కట్టుపెట్టేటప్పుడు మనం చేయాల్సింది పబ్లిక్ హియరింగ్ కాల్ చేసి ఏ భూములు అమ్ముతున్నావు, దాని ఆఫ్సెట్ ప్రైస్ ఎంత, దానికి ఎంత డిపాజిట్ కట్టాలి, ఈ భూముల్ని ఏ పర్పస్లో రియల్ ఎస్టేట్కి సంబంధించా, లేకపోతే ఐటీ కంపెనీకి సంబంధించా, లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కా, లేకపోతే హాస్పిటల్కి సంబంధించా అని దాన్ని ఒక లేఅవుట్ డిజైన్ చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టి ఆక్షన్ వేయడం జరుగుతుంది. కానీ ఇదేదో వీళ్ళ రాజ్యం, ఇది ప్రజల ఆస్తి కాదు, ఇది ప్రభుత్వ ఆస్తి కాదు, ఇది మా రాజ్యం, ఇవి మా సొంత భూములు, బినామీలకైనా బోగస్ కంపెనీలకైనా సరే మాకు నచ్చినట్టు ఇచ్చుకుంటాం అనే విధంగా ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న భూములన్నీ కూడా కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఒక్కరికంటే నేను ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం నాయకులు కానీ ఈ ప్రాంతంలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒక్కటంటే ఒక్కటి, మీరు ఏదైతే ఈరోజు వేలాది కోట్ల రూపాయల భూముల దారదత్తం చేశారో ఆ కంపెనీల ద్వారా ఈ రోజు వరకు 20 నెలల కాలంలో ఒక్కటంటే ఒక ఉద్యోగం వచ్చిందని మీరు నిరూపించగలరా? లేదు. ఎవరైనా మీడియా మిత్రులు సామాజిక బాధ్యతతో బాధ్యతాయుతంగా సమాజంలో ఫోర్త్ పిల్లర్ లాంటి మీడియా మిత్రులు లోకేష్నో చంద్రబాబు నాయుడు గారినో ఈ భూములు ఇవ్వటం కరెక్టేనంటే నా ఇష్టం అంటాడు. ప్రజల ఆస్తులకి కస్టోడియన్గా ఉండాల్సిన మీరు ప్రజలు ఓట్లేస్తే గెలిచి అధికారపేట మీద కూర్చున్న మీరు ఇంత బాధ్యతారాహిత్యంగా మీ స్కాముల గురించి, మీ భూ దోపిడీ గురించి, మీ భూ దందాల గురించి ప్రశ్నిస్తే నా ఇష్టం అంట. అంటే ఎంత అహంకారంతో ఈరోజు అధికార మదంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న భూముల్ని భూదోపిడీ చేస్తున్నారనే దానికి వాళ్ళు మాట్లాడుతున్న మాటలే నిదర్శనం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే లోకేష్ గారి తోడలుడికి సంబంధించి మనం చూసాం, గగ్గోలు పెడతా ఉన్నారు విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా. నిస్సిగ్గుగా
10 సంవత్సరాలుగా ప్రభుత్వ భూముల్లో పేద ప్రజలకు ఇచ్చిన ఎస్ఐ అండ్ భూముల్లో ఆక్రమణ చేసి మేము ఆక్రమణలు ఉన్నాయి, మా అధీనంలో ఉన్నాయి, మా ప్రభుత్వం అధికారంలో ఉంది, మా మాంగారు ఎమ్మెల్యే, నా తోడలుడు షాడో సీఎం, నా తోడలుడి తండ్రి ఈ రాజ్యాధిపతి అనే విధంగా సుమారు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూముల్ని, పేద ప్రజలకు సంబంధించిన ఎస్ఐ అండ్ భూముల్ని ఈరోజు గీతం సంస్థ కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా విశాఖపట్నంలో ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా మీడియా మిత్రుల ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారో, ఈరోజు ఏదైతే లోకేష్ చెప్తా ఉన్నాడో, ఈ భూములు పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ 100% కూడా అభూత కల్పన. పెట్టుబడుల పేరుతో కట్టుకథలు చెప్పి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల ఆస్తిని, ఈ ప్రాంత ప్రజల సంపదను, ఈ ప్రాంతంలో ఉన్న వేలాది కోట్ల రూపాయల విలువైన భూముల్ని చంద్రబాబు నాయుడు యొక్క బినామీలకి, దబేదారులకి ఒక బోగస్ కంపెనీలు స్థాపించి పెట్టుబడుల పేరుతో కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మనందరం కూడా నిలువరించాల్సిన అవసరం ఉంది. గ్లోబల్గా విశాఖపట్నానికి ప్రపంచ దేశాలతో ఒక అద్భుతమైన కనెక్టివిటీ ఉంది. ఇక్కడ పెట్టుబడులకు అన్ని రకాల ఆస్కారాలు కూడా ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఇందాక చెప్పినట్టు మళ్ళీ కూడా చెప్తున్నాం, విశాఖపట్నం మీద వివక్ష చూపించి, సవితి ప్రేమ చూపించి, అమరావతి మీద దత్తపుత్రిక ప్రేమ చూపించి, ఎక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖపట్నం అభివృద్ధి చెందితే అమరావతి అభివృద్ధి చెందదనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా మాయమాటలు చెప్పి కట్టుకథలని ఇక్కడ సంపదనంతా దోచుకుని ఈ ప్రాంత అభివృద్ధిని అడుగడుగునా కూడా అడ్డుకుంటూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు అందరూ కూడా మేల్కోవాల్సిన అవసరం ఉందని మీడియా మిత్రుల ద్వారా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ తెలుగుదేశం నాయకుల్ని, ఈ ప్రాంతంలో ఉన్న కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీకు ప్రజలు ఓట్లు వేసి మిమ్మల్ని చట్టసభలకు పంపించింది చంద్రబాబు నాయుడికి తొత్తులుగా మారి ఈ ప్రాంత ప్రజల ఆస్తిని పప్పు బెల్లాల్లో పంచిపెడుతుంటే నిమ్మకి నీరెత్తినట్టు కళ్ళకు గంతలు కట్టుకుని చూస్తున్న మిమ్మల్ని ప్రజలు క్షమించరు. అదేవిధంగా ఏదైతే ఈ భూ దోపిడీలు ఉన్నాయో, ఈ సంస్థలన్నీ ఏవైతే ఉన్నాయో, కపిల్ సిక్స్ కానీ, సత్వా కానీ, ఏఎన్ఎస్ఆర్ కానీ, వర్షాకు సంబంధించి కానీ, ఈ భూములపైన వారి పెట్టుబడులకు సంబంధించి, వారి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఈ ప్రభుత్వం ప్రజలకి ఉన్న అనుమానాలని తొలగిస్తూ ఒక స్వచ్ఛమైన ప్రకటన చేయాలి. అదేవిధంగా ఈ పెట్టుబడులపై ప్రజల్లో ఉన్న ఆందోళనల్ని ఈ ప్రభుత్వం తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని, ఈ అక్రమ భూదోపిడీని అడ్డుకోవడం కోసం ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ప్రజలందరినీ కూడా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పేవన్నీ కూడా కట్టుకథలు, ఇవన్నీ కూడా బోగస్ కంపెనీలు, ఇవన్నీ కూడా బ్యాక్ డోర్లో ప్యాకేజీలతో వస్తున్న అలాట్మెంట్స్, ప్యాకేజీలు తీసుకుని చేస్తున్న అలాట్మెంట్స్. దీన్ని మనందరూ కూడా చైతన్యవంతమై నిలువరించాల్సిన అవసరం ఉందని మీడియా మిత్రుల ద్వారా ఈ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.